హనుమాన్ జయంతి. అసలు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? అదే రోజు హనుమాన్ శోభయాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది. అసలు ఎందుకు? హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో చాలా గొప్పగా జరుగుతుంది ఈ శోభాయాత్ర. ఇది హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గౌలిగూడ నుండి ప్రారంభమై సికింద్రాబాద్ లోని థర్డ్ బన్ హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఈ రోజు హనుమాన్ భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో డీజే సౌండ్స్, పాటలతోటి హైదరాబాద్ మొత్తం మారుమోగేలా నిర్వహిస్తారు. ఈ రోజు ఎటు చూసినా కాషాయ జెండాలే కనిపిస్తాయి. హనుమాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి తాడ్బంద్ దేవాలయం వరకు మరొక శోభయాత్రను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభాయాత్రలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. అసలు ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు? అసలు చరిత్ర ఏంటి? హిందూ పురాణాల ప్రకారం పుంజిక స్థల అనే అప్సర అంజన అనే వానర కాంతగా జన్మిస్తుంది. కేసరి అనే వానర వీరుడు ఆమెని వివాహమాడతాడు. వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధిస్తారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అందిస్తాడు. ఆ కారణంగా అంజనాదేవికి జన్మించిన ఆ మగ శిశువే ఆంజనేయుడు. ఆంజనేయుడికి చాలా పేర్లున్నాయి. కేసరి నందనుడు, అంజనీ పుత్రుడు, పవనసుతుడు, పవనపుత్రుడు, ఇలాగా బోలెడన్ని ఉన్నాయన్నమాట. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందువలన వాయుసుతుడు అని కూడా అంటారు. ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువు తీరి ఉన్న సమయాన పుంజిక స్థల అను అప్సర కాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య చిత్రతను చూపించసాగిందంట. ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు వానర స్త్రీగా జన్మింతుగాక అని శపించినాడు. ఆ పుంజిక స్థల తన తప్పిదాన్ని మన్నించి శాప విమోచనమేయమని మరీ ప్రార్థించక దానికి బృహస్పతి ఆలోచించి నీవు భూలోకమందు హనుమంతునికి జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకములకు రాగలవని అనుగ్రహించాడు. ఆ తర్వాత పుంజిక స్థల శాప కారణంగా భూలోకమందు వానర కన్యగా జన్మించడం, హనుమంతుడికి జన్మనివ్వడం, తర్వాత దేవలోకానికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది.